రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతల్ని అడ్డుకున్న స్థానికుల్ని అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు చేపట్టారు బిల్డర్లు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రోజా ప్రస్తుతం మనం చూస్తున్నాం, నా వెనకాల భారీ భవంతిని ఒక దాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు హైడ్రాకి సంబంధించిన అధికారులు. ఇవాళ ఉదయమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఉక్కుపాదం అవుతున్నారు. ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, భవనాలను నిర్మించిన వాళ్ళు, బిల్డర్లైనా సరే, ఆ భవనాలను మాత్రం పూర్తిగా నేలమట్టం చేసేంత వరకు కూడా హైడ్రా అధికారులు ఊరుకోవడం లేదు. గతంలో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకి కొన్ని ఏదైనా ఒక అంతస్తుకు సంబంధించిన దాంట్లో డ్యామేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పాటైన తర్వాత మాత్రం పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు భవనాలను అన్నిటిని కూడా. ఎందుకంటే ఈ భవనాలన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, అలాగే పూర్తిగా కూడా బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ వాటికి సంబంధించిన ల్యాండ్లలో వీటిని నిర్మిస్తున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ స్థలాలలో కూడా ఈ భవనాలని నిర్మిస్తున్న సందర్భం ఉంది. కాబట్టే వీటన్నిటిని కూడా కూల్చివేతలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా సరే, అంటే కొన్ని ల్యాండ్లు ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్లు అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. మరికొన్ని ల్యాండ్లు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటాయి. మరికొన్ని ఈ చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లు ఏర్పాటు చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పూర్తిగా గండిపేట చెరువుకు సంబంధించిన బఫర్ జోన్. ఇది రోడ్డుకు అటువైపు మనం చూస్తే గండిపేట చెరువు మనకు కనబడుతుంది. ఆ చెరువుకు ఆనుకొని మొత్తం కూడా ఇలాంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఇది ఖానాపురం గ్రామ లిమిట్స్ లోకి వస్తుంది. ఇవాళ ఉదయమే ఇక్కడికి వచ్చిన అధికారులు ఈ భారీ భవనాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్న యజమానులు వాళ్ళంతా కూడా పోలీసులతోటి, అలాగే హైడ్రాకు సంబంధించిన అధికారులతోటి వాగ్వాదం చేసుకోవడం జరిగింది. వాళ్ళు అధికారులు ఈ యజమానులకి ఇది మొత్తం కూడా బఫర్ జోను, గండిపేట సంబంధించిన చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ కూడా వాళ్ళకి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతంగానైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ కటింగ్ మిషన్ ని మనం చూస్తున్నాం. ఇది గతంలో మనకి సికింద్రాబాద్ లో ఒక భారీ భవనం కూల్చివేతలు జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వినియోగించారు. అలాంటి అత్యాధునిక వాటితోటి, ఈ పరికరాలతోటి మొత్తానికైతే భవనాలను కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ భవనం మొత్తం నేలమట్టం అయిన తర్వాతనే ఇక్కడ నుండి హైడ్రా అధికారులు తరలిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా, ఇక్కడ ఖానాపూర్ గ్రామ పరిధిలో ఉన్న మరికొన్ని అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎవరైనా సరే నిర్మాణాలు చేపడితే మాత్రం సహించేది లేదని ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన అధికారులు ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన తర్వాత ఇవాళ హైడ్రా అధికారులు ఈ కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.